ఉయ్. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సిక్కీ ఛానల్. ఇవాళ నేను ఫుల్ మకానా తోటి స్నాక్స్ చేయబోతున్నాను. ఇది చాలా బాగుంటుంది. సో వై లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవండి ఫుల్ మకానాస్ అంటే రిచ్ ఇన్ కాల్షియం, మెగ్నీషియం అండి. ఇది స్నాకింగ్ కింద చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఫస్ట్ ఒక ప్యాన్లో ఉట్టి ఫుల్ మకానా వేసుకోండి. ఏమి ఆయిల్ వేసుకోవద్దు, గీ వేసుకోవద్దు, జస్ట్ డ్రై రోస్ట్ చేయండి. ఇది ఎందుకంటే ఫుల్ క్రిస్పీగా ఉంటుంది. దగ్గరే ఉండండి, మెల్లగా ఇలా కలుపుకుంటా డ్రై రోస్ట్ చేసుకోండి. కొంచెం ఏమైనా మర్చిపోయారంటే మాడిపోతుంది. చూసారా, మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, అవి చాలా క్రిస్పీగా అవుతాయి. అండ్ మనం మసాలాతో పాటు వాటిని మనం వేపుతూ ఉంటే మసాలా నల్లగా అయిపోతుందండి, తొందరగా మాడిపోతుంది. సో అట్లా కాకుండా ఫస్ట్ మీరు డ్రై రోస్ట్ చేసుకొని తర్వాత మీరు మసాలా వేసుకుంటే మసాలా ఫ్రెష్గా ఉంటుంది, మాడిపోదు, అండ్ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది చూసారా ఎంత క్రిస్పీగా ఉంటుందో. దట్స్ ఇట్. దేనికైనా ఒక లెక్క ఉంటుంది. ఒక స్పూన్ నెయ్యి తీసుకోండి, వెల్లుల్లిపాయలు వేసేసుకోండి. అవి కొంచెం వేగాక మనం నెక్స్ట్ ఇవన్నీ వేసుకుందాము, ఎందుకంటే ఇవి టైం పడుతుంది కొంచెం వెల్లుల్లిపాయలు వేగటానికి. ఒక నిమిషం వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత మనం ఇవన్నీ వేసేసుకుందామండి, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేగాలి కదా. కరివేపాకు కూడా వేసేసుకోండి. ఈ మసాలాస్ అన్నీ వేసేసుకుందాం. జాగ్రత్తగా ఉండండి, మాడనివ్వద్దు. సో ఇప్పుడు మకానాస్ వేసుకుందాం. నేను హాఫే వేస్తున్నాను, హాఫ్ ఇంకో వెరైటీ చేసి చూపిస్తాను. ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో వెరైటీకి 1 టీ స్పూన్ పెప్పర్, 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, నల్ల ఉప్పు, కొంచెం సాల్ట్ అండి, ఒక 1/4 స్పూన్ తీసుకోండి. అండ్ కరివేపాకు 1 టీ స్పూన్ వేసుకోండి. నెయ్యి ఇవన్నీ వేసేసుకొని, ఇంకొకటి మర్చిపోయాను, చిటికెడు పసుపు. ఇప్పుడు మిగిలిన ఫుల్ మకానీలు వేసేసుకోండి, సిమ్ చేసుకోండి. ఇది చాలా బాగుంటుందండి వింటర్ స్నాక్స్ కింద. ఈ స్నాక్స్ చల్లారాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోండి, క్రిస్పీగా ఉంటాయి. ఇంకా ఈ ఫుల్ మకానా తోటి ఇంకా 2 more వెరైటీస్ చేసి చూపిస్తానండి స్నాక్స్. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ, బాయ్.